ఈ వీడియోని కనుక మీరు డిసెంబర్ 1 లోపు చూస్తున్నారు అంటే నిజంగా చెప్తున్నాను, మీరు చాలా అదృష్టవంతులు. ఈ ముల్లోకాల్ని ఏలే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం మీ మీద ఉందని అర్థం. ఎందుకంటే ఆ రోజు మోక్షద ఏకాదశి. ఈ రోజున అండ పిండ బ్రహ్మాండాలకు అధిపతైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుల వారు అజేయుడైన అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు. మన పురాణాల ప్రకారం ఈ రోజు గీతా జయంతి అని కూడా అంటారు. అసలు ఎందుకు ఈ మోక్షద ఏకాదశి అనే రోజు చాలా పవిత్రమైన రోజుగా చెప్పబడింది? పురాణాల ప్రకారం యుధిష్ఠిర మహారాజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఇలా అడుగుతారు, అసలు ఈ ఏకాదశి విశేషం ఏంటి? అసలు ఈ ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఈ రోజున ఎవరిని పూజించాలి అని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడితో ఇలా అంటారు, ఈ రోజు మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజున నన్ను ఎవరైతే పూజిస్తారో, నా భగవద్గీత శ్లోకాలని ఎవరైతే వింటారో, వాళ్ళ యొక్క దుఃఖాలు, బాధలు, అడ్డంకులు అన్ని నేను తొలగిస్తాను. నాకు అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో ఎవరైతే మాలను సమర్పిస్తారో వాళ్ళ ఇంటిని ధన ధాన్యాలతో, పిల్లా పాపలతో తులతూగేలా చేస్తాను అని అంటారు. విష్ణు పురాణం ప్రకారం ఎవరైతే మోక్షద ఏకాదశి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన పనులు చేస్తారో సంవత్సరం పొడవున వచ్చే ఏకాదశుల పుణ్య ఫలితాలు మనకి లభిస్తాయంట. ఏకాదశి అంటే శరీరానికి ఉపవాసం, మన ఆత్మకి పోషణ అవుతుంది. హరే కృష్ణ అనే సంకీర్తనతో ప్రతి ఒక్కరూ ముందుకి అడుగు వేద్దాం. ఈ